సార్ ఈ గాలినరి నగిరి ప్రాజెక్టు రాయలసీమకు ఒక వరప్రసాదం లాంటిది సార్. గ్రావిటీతో నీళ్ళు ఇవ్వగలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది సార్. మొత్తం కర్నూలు జిల్లాలో స్టార్ట్ అయ్యి కర్నూలులో మ్యాక్సిమం ఆయకట్టుతో పాటు కడప జిల్లా చిత్తూరు జిల్లా వరకు పోయేటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని ఎంత ఇంపార్టెన్స్ అన్నటువంటిది మనకందరికి తెలిసిన అంశమే అధ్యక్ష. ఇది మొత్తం ఈ జిల్లాలో గ్రావిటీతో పోయేదే కాకుండా దాదాపుగా లక్షలాది ఎకరాలకు ఆయకట్టుకు కానీ త్రాగునీటికి కానీ ఉపయోగపడే ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 94 నుంచి 2000 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పైన ఖర్చు చేసినటువంటిది కేవలం 17 కోట్ల అధ్యక్ష. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు కోసం ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టోటల్గా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అంతా కూడా 7,500 కోట్లకు నిర్ధారించి మొదటగా తను 5 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. తర్వాత అవును అధ్యక్ష, క్వశ్చన్కి వస్తున్నాను. తర్వాత ముఖ్యమంత్రి గారుగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 3 సంవత్సరాలలో వీళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసేసాం, నీళ్ళు ఇస్తున్నాం అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. వివరాలన్నీ కూడా చూస్తే మొత్తం పైన వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలలోనే దాదాపుగా 350 నుంచి 400 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇందులో 29A ప్యాకేజ్ అవుకు టనర్లకైతే పని చేయకున్నా కూడా 36 కోట్లు ఉన్నటువంటి దాన్ని 112 కోట్లకు ఎస్కలేషన్ చేసుకొని టెండర్ లేకుండా బిల్లు చెల్లించిన పరిస్థితి అధ్యక్ష. అదే కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ప్యాకేజీలలో రాజశేఖర హయాంలో 80% అయినటువంటి ప్రాజెక్ట్ని 10 కోట్లు 15 కోట్లు బ్యాలెన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని విపరీతమైనటువంటి అంచనాలు 150 కోట్లు 200 కోట్ల అంచనాలకు పెంచి ఈ దోపిడీ మార్గానికి వీళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇదే అధ్యక్ష. ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి లేదు. ఫేజ్ 2 పైన ఇంతవరకు దృష్టి పెట్టలేదు. వాటిని కాంట్రాక్ట్స్ అందరినీ బెదిరించి మేము ఎస్కలేషన్ చేసుకోవాలా, మీరు క్యాన్సిల్ చేసుకోండి అని కాంట్రాక్ట్ను బెదిరించే పరిస్థితి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఈ ప్రాజెక్టులో ఈ 29 ప్యాకేజ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే ఆ ఒక్క ప్యాకేజ్ లోనే వీళ్ళు చేసిన అవినీతి టోటల్ గా కూడా బయటపడుతుంది. ఇది ఎంతో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి అధ్యక్ష దీనికి రూపకల్పన గాలేనగిరికి నీళ్ళు వచ్చేటువంటి మార్గం వచ్చి పోతిరెడ్డిపాడు అధ్యక్ష. ఆ పోతిరెడ్డిపాడును 56,000 క్యూసెక్లకు పెంచినటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి బనకచెర్ల క్రాస్కి వచ్చి బనకచెర్ల క్రాస్ నుంచి గోరకల్లుకి వెళ్ళి గోరకల్లు నుంచి అవుకు ద్వారా గెండికోటకు వస్తుంది అధ్యక్ష. గెండికోట నుంచి తిరిగి వామికొండ సర్వరాయ సాగర్ బాలాజీ రిజర్వాయర్. అవును అధ్యక్ష, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. నేనేం వేరే సబ్జెక్ట్ కాకుండా వేరేది మాట్లాడట్లేదు. అవును అధ్యక్ష, అంత దూరం పోయేటువంటి ప్రాజెక్ట్ ని ఎందుకు చిత్తశుద్ధి టేకప్ చేయట్లేదు? దాదాపుగా 80% పైన కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ ని అరాకొరా చేస్తూ మొత్తం మేమే చేస్తున్నటువంటి బిల్డప్ ఇచ్చుకొని ఇచ్చుకొని అధ్యక్ష. కానీ అవినీతం ఏం చేసి దాన్ని పూర్తి స్థాయిలో దానిపై దృష్టి పెట్టలేదు అనేటువంటిది మా ఆరోపణ అధ్యక్ష. ఇంతవరకు గోరకల్లు నుంచి కూడా నీళ్లు ఇవ్వలేదు అధ్యక్ష. మన గెండికోటకు వచ్చిన నీళ్లు కూడా గోరకల్లు అవుకు మెయిన్ కెనాల్ నుంచి ఆర్బీసీ ద్వారా నీళ్లు ఇచ్చినారు కానీ అవుకు టన్నల్ నుంచి కానీ నీళ్లు ఇవ్వలేదు అధ్యక్ష. కానీ బిల్లులు మాత్రం 100 కోట్లు మార్చుకోవడం జరిగింది. ఇది అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ని ఎందుకు చిత్తశుద్ధితో చేయట్లేదు అంటే మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఒక్క నిమిషం అండి సార్. చాలా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసేటువంటి సిద్ధాంతం వీళ్ళదన్నది అందరికీ కూడా తెలిసిన అంశమే అధ్యక్ష. ఏదైతే సభ్యులు గోరకల్లు గురించి మాట్లాడుతున్నారో ఆ గోరకల్లు ప్రాజెక్టు 440 కోట్లతో డిజైన్ చేస్తే 419 కోట్లు రాజశేఖర్ గారి హయాంలోనే ఖర్చు పెట్టి కంప్లీట్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ గారి అధ్యక్ష. ఆ గోరకల్లు ప్రాజెక్టులో 20 కోట్ల 30 కోట్ల పనులు పెండింగ్ ఉంటే దాన్ని 800 కోట్లకు పెంచి దోచుకోవాలని ప్రయత్నం చేస్తూ మేమే నీళ్ళు ఇచ్చినామన్నటువంటి మాట మాట్లాడతారు అధ్యక్ష. ఇది కాదు అధ్యక్ష. ఒకటి ముఖ్యమైన అంశం అధ్యక్ష, వాళ్ళు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష. చాలా అధ్యక్ష. అవును అధ్యక్ష, లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, నేను గాలేనగిరికే కన్ఫైర్ అవుతున్నాను. మంత్రి గారు చేసినటువంటి సప్లిమెంటరీ సార్. నేనే అంటే ఈ కోసం కన్ఫైర్ అవుతున్నాను సార్. ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలంటే చిత్తశుద్ధి ఉంది. వాళ్ళు మట్టి పనులు మాత్రమే చేశారని అంటారు. ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే మట్టి పనులే కదా అధ్యక్ష ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు మట్టి పనులు లేకుండానే ప్రాజెక్ట్ అయిపోతుందా? ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ అధ్యక్ష ఈ గండికోట ఏదైతే తను మాట్లాడుతున్నాడో గోరకల్లు కానీ అవుకు కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు
కృష్ణా ప్రాజెక్ట్ లో ఇది అనుసంధానం లేకుండా గెండికోట రిజర్వాయర్ ఈ రోజు ఏదైతే 26 టీఎంసీలకు నాషాడ్ గారు చేశారో 3 టీఎంసీలకి మాత్రమే కుదించి ఆ ప్రాజెక్ట్ అంతకన్నా వద్దు అన్నటువంటి ఘనత ఏంటంటే అధ్యక్ష, నీళ్ళు ఇచ్చాను చెప్పనండి అధ్యక్ష, పులివెందులకు నీళ్ళు ఇచ్చారు అని మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏ రోజన్నా పైడిపాలెం రిజర్వాయర్ అంతర్భాగం అని చెప్పి వాళ్ళు పనిచేసినటువంటి రోజులలో ఆ పైడిపాలెం అంతర్భాగం irrigation please.